హలో గైస్, నేనైతే ఈరోజు మీ ముందుకైతే ఒక వైఫై టీపీ లింక్ రూటర్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ వీడియో చూసే ముందు అయితే ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రూటర్ నేమ్ అయితే వచ్చేసి మోడల్ అయితే వచ్చేసి AX1500 నెక్స్ట్ జనరేషన్ వైఫై 6 రూటర్ అనమాట. మోడల్ అయితే వచ్చేసి ఆచర్ AX12 అనమాట. నెక్స్ట్ జనరేషన్ వైఫై ఫర్ ఆల్ అనమాట. దీని ఫీచర్స్ అయితే వచ్చేసి ఫాస్టర్ స్పీడ్స్ విత్ వైఫై 6 అంట, అల్ట్రా లో లాటెన్సీ, కనెక్ట్ మోర్ స్టే ఫాస్ట్, ఫుల్ గిగాబిట్ పాట్స్ అయితే దీంట్లో వాడతారనమాట. మనకి ఈ రూటర్ అనేది చాలా అవసరం అనమాట. మనకి కొన్ని ఏరియాస్లో అయితే సిగ్నల్ అయితే సరిగ్గా అయితే లాగదు. అందువల్ల మనం అయితే వైఫై అయితే ఎంచుకుంటాం. ఈ రూటర్స్ అయితే అందరూ అయితే ఎంచుకోరు. ఎవరైతే బయట ఇప్పుడు ప్రొఫెషనల్గా సర్వీస్ కట్ట వేరే వైఫై ఎంచుకుంటారో, లైక్ TCN వేవ్ ఫైబర్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి అనమాట. అప్పుడు గైస్ ఇప్పుడు మనం దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసామన్నమాట. ఇంకోటి దీని బ్రాండ్ అయితే వచ్చేసి టీపీ లింక్ అనమాట. ఏదో వచ్చేసి మామూలు రూటర్ అయితే కాదు, వైఫై 6 రూటర్ అనమాట. దీని ఏమొచ్చేసి డ్యూయల్ బ్యాండ్ వైఫై రూటర్ అనమాట. దీంతో మనకి ఈథర్నెట్ కేబుల్ కూడా ఇచ్చారు. ఇది మనకి ఓఎన్యూకి ఇంకా రూటర్ వ్యాన్కి కనెక్ట్ చేయాలన్నమాట. ల్యాన్ పోర్ట్కి ఓఎన్యూ మీద మళ్ళీ మీకు ఇంకో వీడియో చేస్తాను. ఇంకోండి దీంతో పాటు దీనికి 12 volts పవర్ అడాప్టర్ కూడా ఇచ్చారు, 12 volts పవర్ సప్లై. ఇంకా మనకు వచ్చేసి టీపీ లింక్ వైఫై రూటర్ అనమాట ఇది. ఇంకోండి బ్రాండ్ వచ్చేసి టీపీ లింక్ వైఫై రూటర్. ఇది వచ్చేసి డ్యూయల్ బ్యాండ్ వైఫై 6 రూటర్ అనమాట. వైఫై రూటర్ స్కిన్ వచ్చేసి స్మూత్గా ఉందన్నమాట. అన్నీ బాగున్నాయి. ఇంకోండి ఇవన్నీ కదా బయటకు తీస్తున్నాను. ఇవి ఉన్నాయి కదా, ఇంకోండి వెనకాల ఎట్టబ్బి కాటల్లో ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి అయితే వచ్చేసి మనకి సిగ్నల్ కట్ లాగడానికి అనమాట. ఇవి వచ్చేసి మనం ఏ టెప్ సైడ్ పెట్టుకుంటే ఆ టెప్ సైడ్ సిగ్నల్ బాగా లాగుద్ది అనమాట. ఇంకోటి వచ్చేసి టెప్ సైడ్ కడుతున్నాను. మనకి ఈ టేప్ బాగా సిగ్నల్ రావాలనుకుంటే ఆ టైప్ సైడ్ కడితే సిగ్నల్ మనకి బాగా వస్తుంది అనమాట. ఇంకోండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇంకా ఇలా పెట్టాలి. ఓకే గైస్, ఇలా పెడితే మీకు సిగ్నల్స్ అనేవి వస్తాయి, మీరు అడ్జస్ట్. ఇంకోండి ఇప్పుడు మనం దీన్ని బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక పోర్ట్లా కనిపిస్తుంది కదా, అదైతే వచ్చేసి అయితే మనకి 12 volts అనమాట. అక్కడ మనం అడాప్టర్ పెడితే అక్కడ మనకి పవర్ సప్లై అయితే వెళ్తుంది అనమాట రోటర్కి మనకి పవర్ సప్లై అయితే వెళ్తుంది అనమాట. ఇంకోండి ఇప్పుడు నేను వచ్చేసి మనకి వ్యాన్ పోర్ట్ అయితే ఇచ్చారు కదా, ఈథర్నెట్ కేబుల్ అయితే మీకు అయితే చూపిస్తానండి. అంగోండి ఈథర్నెట్ కేబుల్ అయితే అక్కడ పెట్టాలన్నమాట. మనం ఆ ప్లేస్లో వచ్చేసి వ్యాన్ పోర్ట్ అని అయితే అంటామన్నమాట. అక్కడ నుంచి మనం అయితే ఓఎన్యూకి అయితే ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి సిగ్నల్ గట్ట అయితే వస్తుంది. నేను ఓఎన్యూ మీద ఇంకో వీడియో చేస్తాను అన్నమాట. ఇవన్నీ ఇక్కడ కొన్ని ల్యాన్ పోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి అయితే వచ్చేసి మనకి ఆఫీస్కి కానీ, ఏదన్నా కంప్యూటర్కి కానీ, ల్యాప్టాప్కి కానీ, ఆండ్రాయిడ్ టీవీకి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ కట్ అయితే మనకి ఫ్రీగా సప్లై వస్తుంది. ఇంకోండి ఇక్కడ మనకి ఒక బటన్లా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకైతే రీసెట్ బటన్ అనమాట. ఒకవేళ ఇంకోండి మనం వచ్చేసి ఇక్కడ నేను వచ్చి 12 volts అడాప్టర్ వ్యాన్ పోర్ట్ అయితే పెట్టేసాను అనమాట. ఒకసారి మీకు ఎగ్జాంపుల్కి 12 volts అడాప్టర్ని ప్లగ్లో పెట్టేసి ఆన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇంకోండి ఆన్ చేశాను. ఇక్కడ మీకు వచ్చేసి అయితే 4 సింబల్స్ అయితే ఉన్నాయి. ఇంకోండి మనం అయితే ఆన్ చేసాం. పవర్ లైట్ అయితే వెలిగింది. అక్కడ పవర్ లైట్ అయితే వెలిగింది. ఇంకా మనకి అక్కడ వైఫై సింబల్ ఉంది, అదైతే 2G నెట్వర్క్ వస్తే మనకి ఆ లైట్ వెలుగుద్ది అనమాట. ఆ పక్కన ఇంకో వైఫై సింబల్ ఉంది కదా, మనకి అది 5G నెట్వర్క్ వస్తే వెలుగుతుంది అనమాట. ఆ పక్కన బ్రౌజర్ సింబల్ ఉంది కదా, అదైతే మనకు ఇంకోండి నేనైతే దీని అయితే ఇంట్లోకి అయితే అన్బాక్సింగ్ చేసి మా ఇంట్లోకి సెటప్ చేశాను అనమాట. వైఫై ఇంకా ఇక్కడ వస్తుంది చూస్తే ఇదైతే పోయింది అనమాట. ఇందాక నేను మీకు చెప్పాను కదా, వ్యాన్ పోర్ట్ అనేది
ఓఎన్ఈకి పెట్టాలని ఆ వ్యాన్ పోర్ట్ మన ఓఎన్ఈ నుంచి రౌటర్ కట్టాలన్నమాట. అప్పుడే మనకి ఇంటర్నెట్ అన్ని పాస్ అవుతాయి. ఒకవేళ మీకు ఛానల్స్ కట్ట కావాలంటే ఈ ఓఎన్ఈ మనకైతే నెట్వర్క్ని ఛానల్స్ని గట్రా డివైడ్ చేస్తుంది అనమాట. ఇంకోటి వైఫై ప్లాన్ చేసిన ఇప్పుడు మనకు వచ్చేసి 2G 5G నెట్వర్క్ లైట్స్ అయితే వెలిగినాయి. పక్కన ఇంకో గ్రీన్ లైట్ వెళితే మనకైతే ఇంటర్నెట్ వస్తున్నట్టు అనమాట. ఎగ్జాంపుల్కి మీకు ఇలాగైతే చూపిస్తున్నాను అనమాట. ఓఎన్ఏ గురించి తర్వాత ఇంకో వీడియో అయితే చేస్తాను డీటెయిల్గా. ఇంకోటి గైస్ అక్కడ వచ్చేసి మనకి గ్రీన్ లైట్ అయితే వెలిగింది. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వస్తున్నట్టు. ఓకే గైస్, TP-Link అయితే బెస్ట్ రూటర్. సబ్స్క్రైబ్. హలో గైస్, మీకు ఇదైతే అయితే మనకు వచ్చేసి ఫ్లిప్కార్ట్లోకి అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఫ్లిప్కార్ట్ సెర్చ్ బార్లో వచ్చేసి TP-Link అనేది సెర్చ్ అయితే చేయండి. TP-Link సెర్చ్ అయితే చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి రూటర్ అయితే కాపాడుతుంది అనమాట. ఇది వచ్చేసి 1200 MBPS రూటర్. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి ఆఫర్ పెట్టాడు అనమాట 3000కి. కొనుక్కోండి ఎవరికన్నా కావాలంటే. దీని రేటింగ్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇంకోండి ఇక్కడ మనకి ఫీచర్స్ కూడా అయితే మెన్షన్ చేశారు. మనకి అన్ రూటర్స్లో వచ్చేసి వండర్ఫుల్ రూటర్ వచ్చేసి TP-Link అనమాట. అందరూ దీన్నే కొనుక్కోండి ఎవరికైనా వైఫై కావాలితే. రేటింగ్స్ అవి కూడా బాగున్నాయి. ఓకే గైస్, బాయ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.